హలో ఆల్. బక్రీద్ సెలవు తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట అందరూ బక్రీద్ మే 27 అనుకున్నారు. బట్ ఇప్పుడు బక్రీద్ మే 28న జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ వేదికలో ట్వీట్ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా బక్రీద్ పండుగ మే 27 కాదు మే 28న జరుగుతుందని చెప్పిన విషయం తెలిసిందే. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండగ. అలా జంతువును కుర్బానీ ఇవ్వడం ద్వారా ఆ పండుగకు బక్రీద్ అని పేరు వచ్చింది. అదేవిధంగా బక్రీద్ ను ఈదుల్ కుర్బానీ అని కూడా పిలుచుకుంటారు. ముస్లింలు ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు ఈ పండుగ సంవత్సరాన్ని హిజ్రీ అని పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం. మొహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలిపోవడాన్ని హిజ్రీగా పిలుచుకుంటారు. ప్రతి ముస్లిం లైఫ్ లో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాల్లో ఒకటి. త్యాగ నిర్దితో పాటు మనోవాంఛ, స్వార్థం, రాగద్వేషాలు వీటన్నింటిని కూడా విడిచిపెట్టి మానవత్వ పరిమళాలు వెదజల్లాలి అన్నదే ఈ పండుగలో ఉన్న పరమార్థం. ముస్లిం సోదరులందరూ